హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి స్టీల్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి ఎట్టకేలకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. జాబ్లో చేరగానే మీకు స్టార్టింగే 50,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అప్లై చేయడానికి. హైదరాబాద్ అండ్ అలాగే వైజాగ్లలో మీకు పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇంకా ఇక నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు, నేనే మీకు ముందుగా యూట్యూబ్లో అయితే అప్డేట్ అయితే చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకే స్మాల్ రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ రిలీజ్ అయిన వెంటనే మీ ముందుకైతే తీసుకొస్తాను. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న అప్డేట్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. వీటికి సంబంధించి నేను ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను. ముందుగా ఇక్కడ మీరు చూడని వాళ్ళు ఇంకా మీకు ఇక్కడ పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఈ యొక్క థంబ్నెయిల్తో వీడియో అయితే ఉంటుంది. ఇంకా చూడని వారు చూసేసి ఆ యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 year వ్యాలిడిటీ వరకు అయితే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. గాయ్స్, ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటి ఈ ఆర్గనైజేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది మనకి 25th April అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. మనకి పోస్టింగ్ వచ్చేసి ఏపీ వాళ్ళకి విశాఖపట్నంలో, తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మనకి హైదరాబాద్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మన 2 స్టేట్స్లో కూడా ఈ సంస్థకి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ హోదాలోనే మీకు జాబ్ అనేది ఇస్తారు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి టెంపరీ అయితే కాదు. అన్నీ కూడా మనకి ఆఫీసర్ లెవెల్ హోదా ఉన్నటువంటి జాబ్స్ అన్నమాట. మీకు అలవెన్సెస్ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి కూడా ఆన్లైన్లోనే చేయాలి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 25th April రిలీజ్ అయింది. బట్ ఇంతవరకు అయితే ఎవరికి తెలియదు. అప్లై చేయడానికి కూడా లాస్ట్ డేట్ ఎక్కువ లేదు. టైం అనేది May 9th వరకు మాత్రమే టైం అనేది ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అంటే జూనియర్ మేనేజర్ అని, అసిస్టెంట్ మేనేజర్, ఇలా సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అలాగే ఎగ్జిక్యూటివ్, ఇలా వివిధ రకాల పొజిషన్స్ని వివిధ రకాల డిసిప్లిన్ల వారిగా ఈ సంస్థలో ఏవైతే ఉంటాయో వాటిలలో ఈ యొక్క జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఇందులో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనము అప్లై చేసుకున్నటువంటి పోస్టులు ఏంటి అంటే మనకి ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో వాటికి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆ డీటెయిల్స్ని మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. మీరు కంప్లీట్గా వీడియో చూస్తే మీరు ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది క్లియర్గా తెలుస్తుంది. మీరు కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి సంబంధించి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా మినిమం 18 నుంచి 28 years వరకు అయితే ఛాన్స్ కల్పిస్తున్నారు. జనరల్ వాళ్ళు, ఓసీ వాళ్ళకి సంబంధించి. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 31, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 years వరకు కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి ఇక్కడ చూడండి, స్కేల్ ఆఫ్ పే అని చెప్పేసి 30,000 నుంచి 1,20,000 వరకు బేసిక్ పే అనేది ఇచ్చారు. ఇది మనకి బేసిక్ పే మాత్రమే, సాలరీ కాదు, గమనించాలి. సో మీకు బేసిక్ పేతో పాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి. అవన్నీ కలుపుకుంటే మీకు 50,000కి పైగానే సాలరీ ఉంటుంది ఈ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి. ఇక్కడ మిగతా పోస్టులు కూడా ఉన్నాయి. బట్ వాటి అన్నింటికి కూడా ఎక్స్పీరియన్స్ మినిమం 3 years అయితే అడిగారు. కాబట్టి ఆ డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం లేదు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకున్నటువంటి పోస్టుల గురించి మాత్రమే మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది.
సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఈ జాబ్స్కి సంబంధించి మీకు నోటిఫికేషన్లో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ చూడండి, క్యాండిడేట్స్ ఫౌండ్ ఎలిజిబుల్ విల్ ఓన్లీ బీ కాల్డ్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే అప్లై చేస్తారో అప్లికేషన్స్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు, వాళ్ళకి మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి ఫర్దర్గా అప్డేట్ ఇస్తారు. అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి కానీ అవన్నీ కూడా మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారు. ప్రజెంట్ నోటిఫికేషన్లో మాత్రం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇవ్వలేదు. అలాగే అప్లై చేయడానికి ఫీకి సంబంధించి కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఫీకి డీటెయిల్స్ అయితే. కాబట్టి సో మ్యాక్సిమం ఫీ లేదనే చెప్పుకోవాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఏదైతే ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మనకి మెటీరియల్స్ మేనేజ్మెంట్ అలాగే పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఈ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మెటీరియల్ మేనేజ్మెంట్స్కి సంబంధించినటువంటి పోస్టులకేమో మీరు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి. సో దాంతోపాటు అట్లీస్ట్ 2 years మీరు MBA అనేది చేసి ఉండాలి, లేదా PG డిప్లొమా అనేది మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ లేదా లాజిస్టిక్ లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇలాంటి వాటిల్లో మీరు ఒక క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే మనకి ఇక్కడ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకి కూడా మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి అట్లీస్ట్ 2 years MBA ఆర్ PG DBA అనేది చేసి ఉండాలి. అది ఏ విభాగంలో అంటే స్పెషలైజేషన్ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి మేనేజ్మెంట్లో కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. లేదు అంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్ లేదా 2 years డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా MA సోషాలజీ, ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. అలాగే మీరు ఒకవేళ లా విభాగంలో డిగ్రీ చేస్తే వాళ్ళకి కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అలాగే మీకు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకి ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్కి సంబంధించి ఒక కెరీర్స్ వెబ్సైట్ ఇది. ఈ యొక్క వెబ్సైట్లో ఇక్కడ సంస్థకి సంబంధించి ఒక హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఇమేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ యొక్క వెబ్సైట్ నుంచి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి సంబంధించి కూడా ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ. సో చాలా మంచి అవకాశం. ఈ సంస్థ నుంచి మనకి చాలా ఫస్ట్ టైం అంటే మనకి ఎప్పుడో ఒకసారి అవకాశం అనేది వస్తుంది. మనకి రెగ్యులర్గా అయితే ఈ సంస్థ నుంచి అయితే నోటిఫికేషన్స్ రావు. సో చాలా మంచి ఆర్గనైజేషన్, మన సొంత రాష్ట్రాల్లోనే వర్క్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఆపర్చునిటీ అనేది. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.